ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయంలో మీకు ఒక ప్రాముఖ్యమైన మాటను జ్ఞాపకం చేస్తున్నాను. మాకు శత్రువులు ఎవరు లేరు అని మనం చెప్పడానికి లేదండి. మనము మరణించేంత వరకు మనకు ఒక భద్ర శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు సాతాను. సాతాను మనము దేవుని సన్నిధి చేరేంత వరకు మనం వెనకాలబడుతుంటాడు. సాతాను యొక్క ఉద్దేశం వల్ల ఏంటి అంటే మనల్ని దేవుని నుంచి దూరం చేసి, దేవుని సన్నిధిలో నుంచి మనల్ని దూరం చేసి, ప్రార్థనకు, దేవుని సహవాసానికి, పరిశుద్ధులకు మనల్ని దూరం చేసి సాతాను యొక్క ఉద్దేశం. కనుక ఆత్మీయ జీవితంలో మనము మరణించేంత వరకు ఈ పోరాటం ఉంటుందండి. కనుక అనుదినము మనం ప్రార్థించాలి. సాతాను మీద మనం జయం పొందుకోవాలి. అనుదినము సాతాను మనం జయించినప్పుడే ఈ భూమి మీద మనము విజయవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటామని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. రెండోది, సాతాను అనేకసార్లు మనుషుల్ని ఏర్పాటు చేసుకొని మన మీద వారికి ద్వేషాన్ని కలుగజేస్తాడు. వారు మనల్ని కారణం లేని బట్టి మనల్ని ద్వేషిస్తూ ఉంటారు, మన మీద కోప్పడుతూ ఉంటారు, మనతో గొడవలు పడుతూ ఉంటారు. గమనించండి, వారు అలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటి అంటే వారి వెనకాల సాతాను చేసేటటువంటి కార్యం. అయితే దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 89వ కీర్తన 22వ వచనంలో, ఏ శత్రువును అతని మీద జయము నొందడు. దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు స్థిరపరిచాడు. నైలు నది నుండి యూఫ్రటీస్ నది వరకు దావీదు కత్తి పట్టుకుంటే చుట్టుపక్కల రాజ్యాలు గడగడ వణికేవి. కారణం ఏంటి అంటే దేవుడు దావీదుకి తోడై ఉండి దేవుడు దావీదుకు జయమును అనుగ్రహించాడు. శత్రు రాజులు వచ్చి దావీదుతో చెప్పే మాట ఏంటి అంటే, మీతో యుద్ధం చేసి మేము గెలవలేము, మేము నీకు దాసులుగా ఉంటాం, మీకు కప్పం కడతామయ్యా, మేము మీకు పన్ను శిస్తు మేము కడతాం, మమ్మల్ని ఏం చేయకు, మేము నీకు స్నేహితులుగా ఉంటామని చెప్పి ఆయనతో సంధి కుదుర్చుకున్నారు. ఏ శత్రువు అతని మీద జయమును పొందలేదు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో ఉన్నట్లయితే ఏ శత్రువు నీ మీద జయమును పొందడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుడి సన్నిధి మీకు తోడుగా వచ్చినగాక. ప్రియ పరలోకపు తండ్రి, నాయన మీరు మాకు తోడై ఉండి మా శత్రువులందరి మీద మాకు జయమును అనుగ్రహించమని, ఈరోజు మా ప్రియులు తలపెట్టే కార్యమంతట్లో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.